యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. మీ కెరియర్లో అంటే ఎన్ని రిజెక్షన్స్ మీరు ఫేస్ చేశారు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత? చాలా మంది ఫర్ రీజన్ ఏముండేది రిజెక్షన్కి? రీజన్ యాక్టింగ్ అనా, ఫిట్నెస్ అనా, లేకపోతే ఫేస్ అపేరియన్సా, బాడీ అపేరియన్సా? సో ఫనీ థింగ్ ఐ టెల్ యూ, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను సౌత్లో, అండ్ స్కూల్ పాస్ అవుట్, ఐ మీన్ ద స్కూల్ నుంచి ఐ జాయిన్ మూవీస్. ఐ హ్యాడ్ లిటిల్ కొంచెం బేబీ ఫ్యాట్ ఉంది. సో ఇక్కడ ఎవ్రీ వన్ లవ్డ్ ఇట్. ఓకే, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నా డెబ్యూ ఫిల్మ్ చేశాను. సో ఐ యూస్ టు గో టు బాంబే, మీట్ అ ఫ్యూ పీపుల్ ఇఫ్ ఐ కుడ్. వాళ్ళు నాకు చూసినప్పుడు దే వుడ్ సే, అరే కొంచెం వెయిట్ తగ్గించేయండి, గో టు జిమ్ అని. ఓకే ఓకే సార్. ఇక్కడ వస్తున్నాను డైటింగ్ చేసినప్పుడు, ఇక్కడ వస్తే సన్నగా అయింది, ఏంటి పేషెంట్ లాగా కనిపిస్తున్నాను, కొంచెం యూనో ఈట్ గ్లామర్ తగ్గిపోయింది. ఓకే. సో అదే స్టార్టింగ్లో ఒక దిస్ సర్కిల్ వాజ్ దేర్. బట్ వాట్ ఐ ఫేస్డ్ యాక్చువల్గా, కెన్ ఐ టచ్ దట్ టాపిక్? సో యాక్చువల్గా బాంబేలో నాకు ఒక లవ్ అఫేర్ వచ్చింది. వాళ్ళు కూడా పెద్ద ప్రొడ్యూసర్. అండ్ సో నా స్ట్రగుల్ ఏంటంటే, బాంబేలో కూడా ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ ఎక్స్ట్రా. వన్ కేస్ ఇస్ దట్, ఓకే సరే నేను ఐమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్, అదే రిజెక్ట్ అవుతున్నారు. సో ఐ ఫెల్ ఇన్ లవ్. దట్ లవ్ అఫేర్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. చాలా వైలెంట్ మనిషి వాళ్ళు, అండ్ లాట్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఐ ఫేస్డ్. ఐ కేమ్ అవుట్ విత్ అ ఫ్రాక్చర్డ్ జా అని. మేము గూగుల్లో ఆల్రెడీ దెబ్బలు, ఫ్రాక్చర్స్ ఇవన్నీ చూసాం. ఆ టైంలో లవ్ బ్రేకప్ టైంలో జరిగింది. అవునండి. అంటే ఏంటి, వాళ్ళు ఏమైనా మిమ్మల్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాను. హీ వాజ్ వెరీ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, దట్ ఎంటైర్ రిలేషన్షిప్ వాజ్ వెరీ అబ్యూజివ్. ఫర్ రీజన్ ఏంటి నాకు తెలియదు. నా అమ్మ నాన్న నాకు సరే ఎగ్జామ్స్లో యూర్ నాట్ స్టడింగ్ కరెక్ట్గా, they will hit me like this. But that level of beating requires some reason kada. But no, valki he is like that. He is abusive, narcissist. So our time lo nenu wherever I went auditions kosam, because I had left I left my parents, I left my career, South hit career, to be with him. So and went through violence. So when I came out, నేను చలో డైవర్షన్ ఏంటి, స్టార్ట్ వర్కింగ్. when you work, ఇది అన్ని డిప్రెషన్ థాట్స్ అన్ని మైండ్లో won't come. సో నేను వర్క్ చేసినప్పుడు అందరూ నాకు ఒక్క ఫీడ్బ్యాక్ హిందీలో, you have a lot of baggage, because he was a pedda producer. He called up people and said, don't take her. So I had to fight that. So Me Too time lo I spoke a lot for these young girls, because Me Too movement lo emante everyone said, why are these girls speaking on social media? Okay, go to police, go to court, do a case. Na case lo I have medical reports, I have photographs of physical abuse. Okay, but my case has got nowhere in so many 2007 nunchi ippadi varke the case has not progressed. So legal system is slow, very slow, right? But naaku support undi na parents ki, because to pay lawyers, to go to court every day, you have to devote time to fight for justice kada. That's all I ask. But it is so easy. So it is better to put on social media. Those girls who come to Bombay were struggling, and I feel there is that prey and predator mentality everywhere. So when you call out such people, you not only just help other women, you make them aware, because naku awareness ledu aa manchi about him. Naku awareness aithe I'll be careful of this one person. True. So I think women should help women, and it's very important. And to call out such people, because they're scared. When you put on social media, they're scared for their name. But when you go alone, they think, oh, she's alone, what will she do?
ఫస్ట్ ప్రపోజల్ అక్కడి నుంచి వచ్చిందా, మీ సైడ్ నుంచి ప్రపోజల్ వెళ్ళిందా? ప్రపోజల్ ఎలా, ఐ డోంట్ రిమెంబర్ హూ ప్రపోజ్డ్ హూ, బట్ we just started chatting. We liked, there was flirting, and the next thing you know, we are in a relationship. I don't even remember actually. It's 2006 that I fell in love for the first time, because school I think that is your first First relationship. బికాజ్ స్కూల్లో నేను చాలా హెల్దీ, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వీ వర్ వెరీ ఫార్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చదివి అండ్ యూ ఈట్ అండ్ స్టడీ అంతే. సో బికాజ్ మై ఫాదర్ వాంటెడ్ మీ టు టేక్ అప్ ఎ జాబ్. సో ఐ వాజ్ అ healthy girl. In school, there were other boys who would tell me, అమ్మాయి నంబర్ నాకు కావాలి, నేను ఒక సమోసా ఇస్తా మీకు, ప్లీజ్ గో గెట్ దట్ నంబర్. సో ఐ వాజ్ ది నంబర్, గెట్ మీ దిస్ వన్స్ నంబర్, దట్ వన్ నంబర్. సో దట్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఐ డేటెడ్. ఇట్ వాజ్ అ బ్యాడ్ రిలేషన్షిప్, బట్ యా, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. And nowadays ఆ టైంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా అంటే రిలేషన్షిప్ ఈజ్ యువర్స్ పర్సనల్, బట్ స్ట్రగుల్ ఫ్యామిలీ కూడా. yes. మదర్ అండ్ ఫాదర్ ఆల్సో స్ట్రగుల్ ఇన్ దిస్ ఎంటైర్ పీరియడ్. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యేవారు ఆ టైంలో? I don't know what to say, because my father, like I said, is in the army. Because of me, my parents, both my mom and dad, they've seen courts, they've seen police station in their entire life. Nobody in my family has seen that. Because of the second incident that happened, they also, because people say, oh, she must have done something wrong. That's what people talk, kada. Amai 100% ఏదైనా తప్పు చేసింది, that's why this happened with her. She was with this man. Also, they have this victim shaming mentality. People in India, or I'll say in the world, they have this. When a girl says something bad happened, this man did wrong to me, they don't blame the man. Oh, she must have done something. That is, I don't know when that will change. But I feel very proud of Priyanka Chopra and all these women who are the flag bearers, they're speaking for women, changing the world for us. So and the second incident that happened, that అసలు సెకండ్ ఇన్సిడెంట్, ఒక బాయ్ జైలుకి వెళ్ళారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది. ఒక ఫీమేల్ ని జైలుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సో ఆ లవ్ బ్రేకప్ అయింది, నేను బయటకు వచ్చాను. అండ్ ఐ వాజ్ లైక్, ఓకే, ఇప్పుడు నాకు మళ్ళీ ఐ గాట్ టు వర్క్, బికాస్ అదే కేసెస్లో, పోలీస్లో అన్నీ, ఇఫ్ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇన్ టు మేజర్ డిప్రెషన్. సో డిస్ట్రాక్షన్ కావాలి, నేను గెట్ బ్యాక్ టు వర్కింగ్. సో ఆ టైంలో నాకు ఒక ఆఫర్ వచ్చింది. హైదరాబాద్ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు, అదే యూఎస్లో ఒక ఈవెంట్ ఉంది, ఐ వాంట్ టు సెండ్ యూ. ఎస్, ఐ విల్ గో, ఐ వాంట్ టు వర్క్. అండ్ ఆ టైంలో యుఎస్ ఎంబసీ ఉంది ముంబైలో అండ్ చెన్నైలో, హైదరాబాద్లో లేదు. సో హీ సెడ్ దెర్ ఇస్ అ సర్టన్ డేట్, అదే వీసా అప్లై చేయడానికి చెన్నై we went on that certain date that he took the appointment. Akkada and he said, నేను ఒక అసిస్టెంట్ మీకు పంపించేస్తా, she will take care of your hair, makeup anni, because you're going there. I said fine, because also coming out of there, I want to help women. If I can make one difference to one woman, I'll be so happy. So that lady is a widow, she has 2 kids and widow, and he introduced me to her. I said okay. So when we went inside, ఆ అమ్మాయికి ఐడెంటిటీ ఫేకే, పాస్పోర్ట్ ఫేకే, బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్ అన్నీ ఫేకే. అండ్ యూ అండ్ మీ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, మేము కూడా ఒక రియల్ అండ్ ఒక ఫేక్ పాస్పోర్ట్కి డిఫరెన్స్ మనకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ విల్ నాట్ చెక్ హర్ డాక్యుమెంట్స్. వై విల్ ఐ? నేను బిఫోర్ దిస్ ఐ ట్రావెల్ ఫర్ షూట్స్. సో నా మేకప్ మ్యాన్కి, హెయిర్ డ్రెస్సర్కి నేను పాస్పోర్ట్ ఎవరు చెక్ చేయలేదు. ఈ టైంలో కూడా ఐ నెవర్ చెక్డ్ హర్ డాక్యుమెంట్స్, ఈవెన్ ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ చెక్డ్. ఓకే, how can I tell? How can you, me, anybody tell the difference between a real and a fake passport? So all her documents were fake. Then later on, they arrested us. Later on, we came to know, inside only we came to know, the invite
they gave me was fake. The invite they gave her, the same invite was given to both of us, that is fake. Later on we came to know there was no event. That event was only fake. So I don't know why, like, this chalo, I fell in love with someone, వాళ్ళు correct person లేదు, and domestic violence happened. I understand that was a choice I made to be there and to leave at a certain point. It was my choice. This incident was just not required, and I'm telling you, like you said, for a girl from an army background whose parents, I'm the only daughter, True. to land up into jail because an invite is the simplest thing. Nenu, if I want to go to US, I can go as a tourist, and I know enough people. Okay, invite please naku, genuine invite I can get, no problem. Embassy kuda, if me document sariga ledu, they will say rejected. They don't arrest you. But ఎందుకు ఎలా అయింది నాకు తెలీదు. అండ్ ఆ టైంలో అన్ని న్యూస్ పేపర్స్, దే వర్ అగేన్స్ట్. దే రోట్ వాట్ వాజ్ సెల్లింగ్, విచ్ వాజ్ అ స్కూప్, విచ్ వాజ్ హాట్ సెల్లింగ్ హెడ్లైన్స్. ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, ఆ అమ్మాయి తప్పు చేసింది. దే ఓన్లీ రోట్ షిట్. And I remember when I came out of jail, there was one TV9, Mr. Dinkar, only one journalist, who came to me and said, "Madam, what is your story?" And I started crying. I said, "You realize I have worked so hard during this time. I have given my best to this industry. But when it came to me being in problem, to tell the people the truth, only one person is coming. Nobody else is contacting me. Nobody wants to know. They only want to sell headlines." Then I gave up. I said, okay, if it is running their kitchen, if it's getting them salary, no problem. I'm doing something good. I'm doing charity indirectly. Nobody cares about the truth. So, live your life. దాని తర్వాత నాకు ఆఫర్స్ తగ్గించి, I mean, it just stopped coming from here. And my struggle in Hindi started. I struggled. There came a point when I told my mama, girls-ki, మా అందరికి మైండ్లో ఫిక్స్ ఉంది కి గర్ల్స్కి 18 to 25, 30 maximumకి కెరియర్ అయిపోతుంది. So I said, "Mama, I think that time has come for me. I don't want to go for audition. I don't want to do anything because it's not happening." She said, "Why are you worrying? We are there. You have one work. Okay? You don't have education to fall back because only 10+2. Then I got busy. You don't have education to fall back. We don't have any other children to support. Only you are there. We are there now. You go for audition. Keep trying." That's all I did. So I believe the master script writer sitting up there, he put me through hot soup. The green tea, the hot water low, you have to put the green tea for the flavor to come. And whatever strength, like I was not a strong kid, I was very protected. So whatever struggle I went through, that made me strong. And jail lo, I met such wonderful people. So na love affair lo, the person I'm staying with was like a jail, because anytime you would get punched, you would get boxed, you would get kicked. Jail lo, where reform kosam they beat you up, and that's what we have seen in TV. I met lovely people who are inside not because వాళ్ళు తప్పు చేశారు, but because they trusted the wrong people. So most, I feel ki, okay, it is karma, what takes you in, maybe some past life thing that you're serving now, you have to go through it. But every person who goes to jail is not a criminal. Sometimes it's just they trusted the wrong people, because a criminal knows నేను ఈ తప్పు చేస్తున్నాను, so ఆ problems నాకు can come, and వాళ్ళు he takes care of all those problems, all loopholes, all legal. That's why they go to jail. Yes, someday they will go to jail, but not necessary they will go to jail. It is the innocent people more so that who land up, because they're saying we are not doing anything wrong, nothing will happen to us. How many days? 1 week. 1 week. It was first when I entered. Big stardom, and a lot of films you done in Telugu and Yes. Hindi. బట్ ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోతుంది ఒక ఫీమేల్కి. అంటే ఒక కైండ్ ఆఫ్ లగ్జరీ లైఫ్ చూసి, ఒక మంచి సెలబ్రిటీ హోదాని చూసి, అండ్ ఫ్యామిలీ చూసేటప్పటికి ఆర్మీ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ డిసిప్లిన్ బ్యాక్గ్రౌండ్.
సో ఆ టైంలో అంటే ఫాదర్ మదర్ కోసం వాట్ యు థింక్ ఇన్సైడ్ ఆఫ్ జైల్? I was scared because I think my father, he will, because my father comes from a village, okay, in Haryana. There they say if you have a daughter, I mean, okay, have a son, have a son, have a son. So నేను born అయినప్పుడు my father, he distributed laddus because he said no, she's my son, she's my daughter. Sorry. So when I think about that, I have a lot to do to make him proud of me. But so jail, I could not speak to my father. I said I can't do it because I can't look him in the eyes. Also, when I came out of jail, I could not look at people in the eyes and talk because I'm thinking, they are thinking, oh, she must have done something wrong. Because they've read in the papers. Everyone has read the 100 papers. That one correct news nobody has read. So it was very, very tough to come out of that. My mom was very strong. She said, can you change it? No, you have to go through this. If I could switch places, I would switch places, but we can't, right? You think this is an extra experience in life. How many girls, how many friends you know who've gone to jail? No, no. I have also not gone to jail. You are getting one experience more than me. Go. Think it is an experience. Think it is, you have to go through it. So, you know, don't think about the outside world. I stopped reading papers. I don't have any paper coming home because I stopped believing that what is written is true. And I believe that there are good people all around you. Don't believe positions, how much money a person has, how people pretend, right? And sometimes simplest of people, simplest of gestures leave a mark in your heart. And yeah, that's it. హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక ఉమెన్ సొసైటీతో ఫైట్ చేస్తూ లవ్ కోసం ఫైట్ చేసి, అంటే పర్సనల్ లైఫ్లో ఉండేది 2 things. ఒకటి పేరెంట్స్ లవ్ అయితే మన లైఫ్ లాంగ్ ఉండే ఒక పార్ట్నర్ని మనం ట్రూగా హానెస్ట్గా లవ్ చేసి ఒక వేలో ఉండేది. అది కూడా నెగిటివ్ వేలో వెళ్తే 50% డిప్రెస్డ్ అక్కడే అయిపోతాం. ఓకే, దాని నుంచి ఏదో బయటికి వస్తున్న టైంలో కరెక్ట్గా ఒక ఆపర్చునిటీని తీసుకునే టైంలో ఇలాంటి బ్యాడ్ టర్న్ అనేది కంప్లీట్గా డిప్రెస్డ్ అసలు ఆ టైం. అండ్ అదంతా ఒకటైతే జైల్లో 1 week ఉండేది ఒక సెలబ్రిటీ. జైల్ అంటే ఇంక అసలు సొసైటీకి అసలు ఏం అంటే గుడ్ బ్యాడ్తో సంబంధం లేదు. కరెక్ట్. బ్యాడ్ ఇస్ బ్యాడ్ అంతే. ఐ లాస్ట్ ఫ్రెండ్స్. సో ఆ డొమెస్టిక్ వైలెన్స్ టైం అప్పుడు నేను బయటకు వచ్చాను. సో ఐ హ్యాడ్ స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, దే స్టూడ్ బై మీ. ఆ జైల్ టైం అప్పుడు దట్ కేస్ హ్యాపెండ్, ఇట్ కేమ్ ఇన్ ద న్యూస్, ఎవ్రీవన్, లైక్ ఐ సెడ్, న్యూస్ ఎవ్రీవన్ రెడ్, దే జడ్జ్మెంట్ కూడా పాస్ చేశాను. అండ్ నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను బికాజ్ it was difficult for me to come out. So I said, okay, let me get back to normal life. I'll speak to my friends. నేను ఫోన్ చేశాను. వాళ్ళు నాకు they didn't ask how are you, what happened. First question, ఎందుకు ఎలా చేశాను? Okay, I will not call you ever again because if you are my friend, what are you supposed to ask? You know me better than the world kada, so you are supposed to ask me how are you, what happened, what can I do to help, not ఎందుకు ఎలా చేసావు. That means you don't know me. Why am I calling you my friend? Why am I investing in you? Don't want to. So I believe that hard times, I don't know, teach you the value of people, good people, and there are many good people in this world. How many years అవుతుందా ఈ ఇన్సిడెన్సెస్ అన్ని జరిగి? I think 2010? No, 2007 I came out of the relationship with Beatana. 2008 jail incident అయింది. That's it. 7 and 8. Yes. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈ ఇన్సిడెంట్స్ అంతా అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఏమైనా ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయి? హిందీలో. హిందీ. అండ్ లక్కీగా, see again I say God has been so kind, he's been so great because నేను స్ట్రగుల్ చేసిన టైంలో హిందీలో there was టీవీ మూవీస్. సో మూవీస్లో ఆ పర్సన్
అందరికి ఫోన్ చేసి ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. ఐ వాస్ గెటింగ్ స్మాల్ పార్ట్స్. టెలివిజన్లో I was not cracking it. It was not happening. Ads, I did about 100 advertisements. ఆ టైంలో వెబ్ సిరీస్ ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్, మొత్తం యాక్టర్స్ టీవీస్ లేదంటే మూవీస్ దే వర్ డూయింగ్. సో నాకు కాల్ వచ్చింది, ఒక వెబ్ సిరీస్ ఉంది. వెబ్ సిరీసా, వేర్ విల్ యూ షో దిస్? ఒక ఫోన్లో చూస్తున్నాను. ఫోన్లో? ఎస్, దిల్ బి సీయింగ్ ఆన్ ద ఫోన్. ఓకే, you're paying me? Yes. It's a good content? Yes. So we were that beginning phase of web series. So I feel when, the Samundar Manthan, it was like that. TV, movies, I don't have any way to go. It's not happening. God created web series for me. Okay, do this. And I love the web series space. I rocked the web series space. That gave me another life. And because cinema start అయినప్పుడు 1970 whatever year, we were not there. TV start అయిన టైంలో we were not there. But yes, web series start అయిన టైంలో we were there. We started it and we loved it. సూపర్. ఏ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు? I think I was 18 maybe. 18. సూపర్. అండ్ ఆల్మోస్ట్ తెలుగులో వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు, అండ్ ఈ హీరోస్ కాకుండా ఇంకే హీరోస్తో యాక్ట్ చేశారు? వడ్డీ నవీన్, శ్రీకాంత్, డాక్టర్ రాజశేఖర్. నేను జూనియర్ ఎన్టీఆర్తో కూడా ఒక సాంగ్ చేశాను, బట్ ఇట్ డెంట్ రిలీజ్. అయ్యో, ఐ కాంట్ రిమెంబర్. ఐ థింక్ జేడి చక్రవర్తి. I did 4 or 5 films with J.D. Chakravarti. Puri Jagannath, I did a film with his brother Sai. That was his debut film. So yeah, that's what I remember. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ యాక్ట్రెస్, ఆల్మోస్ట్ 50+ చేశారు. సూపర్ హిట్, సక్సెస్ఫుల్ కెరియర్. సో మరి బాలీవుడ్కి ఎందుకు మీరు ట్రై చేశారా? ఆపర్చునిటీ వచ్చిందా? అసలు ఎందుకు టాలీవుడ్ నుండి బాలీవుడ్కి వెళ్ళాల్సి వచ్చింది? Why I went there? ఇక్కడ ఆప్షన్ లేదు కదా. వీసా కేస్ అయిన తర్వాత దే స్టాప్డ్ కాలింగ్ మీ తెలుగు ఇండస్ట్రీ, బికాస్ అగైన్ దే రెడ్ దోస్ 99 out of 100 న్యూస్ పేపర్స్. అందరూ ఒక జడ్జ్మెంట్ పెట్టారు అండ్ దే సెడ్ ఓకే, వీ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హర్. సరే, ఓకే, వాట్ టు డూ, కాంట్ డూ ఎనీథింగ్. సో రీసెంట్గా మీ ఇన్స్టాలో ఒకటి చూసాను మ్యామ్. ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్, ఐఎమ్ కంప్లీట్లీ రా అండ్ రియల్. It's true. You are a raw and real. You are not a content creator. Correct. ఇప్పుడు నాకు దాని మీనింగ్ మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత తెలిసింది. జస్ట్ యు ఆర్ ఏ రా అండ్ రియల్. In my Instagram, you'll see lot of quotes, lot of shairi. True. Because I love romance. I love love. I love to be in love. So, and I feel people can write your life story in 2 words. How beautiful. So I love sharing that, because anytime you open Instagram, you'll see somebody lip syncing on dance, somebody lip syncing on dialogue. Am I learning anything? No. But through my experiences, what stimulates me is not somebody acting or dancing or whatever, but how intelligent are you? What have you read? What can you teach me? We are here to learn, right? And God just didn't bring us here to dance on songs. Something you got to learn. You open your Instagram morning, first thing you read something good, your day is settled. So I feel that I want my page to be that. And people tell me, oh, you should make a reel. I can't edit. I'm very bad. I can't edit. I can't. So, the youngsters today are blessed that way. But మ్యామ్, తెలుగు యాక్టర్స్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? There are too many, but latest ga, I think I'll say Allu Arjun. I've always loved. I saw his first movie, Arya. I don't know why I went and saw it. Gangotri, actually first film. And Acha, okay, I saw Arya. And beginning scene naku I remember oka chinna puppy unnaru. While vachi he saves the puppy. And because I love animals, I love dogs, I love that film and I love him because of that one scene that I remember. I said, what an entry. So Allu Arjun garu ishtam. Yes. And Tamil actors lo? Surya.
He is so good, and I did not know. I had not seen any of his movies. Then ఒక టైంలో కాకా కాక రిలీజ్ అయింది ముంబైలో, అండ్ ఐ డోంట్ నో, ఐ వెంట్ ఫర్ జ్యోతిక యాక్చువల్లీ, కి ఓకే జ్యోతిక యాక్ట్ చేస్తుంది, తమిళ్లో ఉంది ఈ సినిమా, బట్ ఓకే నో ప్రాబ్లమ్, ఐ గో అండ్ సీ. And I saw Surya. I said, who is he? He's so good. And their chemistry is so... in Kaka Kaka, they're so good together, na? Super. బాలీవుడ్ లో ఫేవరెట్ యాక్టర్? No. I love mana South heroes, South actors. Pedda, however big a star. ఎంత గ్రౌండెడ్, ఎంత సింపుల్గా ఉన్నారు. అక్కడ బాంబేలో కొంచెం షోషా ఎక్స్ట్రా, బట్ ఐ లవ్ గ్రౌండెడ్ పీపుల్, నార్మల్ రియల్ పీపుల్. అది సేమ్ కోట్స్ లాగా రా అండ్ రియల్ పీపుల్ నాకు చాలా ఇష్టం. సూపర్. బాలయ్యబాబు గారిని కలిసారా? లేదు, ఇట్స్ బీన్ సమ్ టైమ్, నాట్. కానీ సూపర్ హిట్ సాంగ్ కదా ఆశా షైని అనగానే తెలుగులో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది లక్స్ పాప లక్స్ పాప. బట్ నిజంగానే లక్స్ పాప, లక్స్ సోప్ కి యువర్ బ్రాండ్. యా, ఐ థాట్ యాక్చువల్గా బికాస్ సెట్ లో ఒక పెద్ద సోప్ ఉంది లక్స్, అది డ్రాయింగ్ కి. I was thinking, maybe after this I will get a Lex endorsement. I did not, but what a song. సీరియస్లీ సూపర్. సో ఇప్పటికీ కూడా మెమరీస్ అని గుర్తుంటుందా? సూపర్. సో బాలయ్య బాబు గారితో ఆ యాక్టింగ్ కానీ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు? He has a lovely memory. Okay, ఒక ఎలిఫెంట్స్ మెమరీ ఉంది వాళ్ళకి. He remembers everyone's dialogue. His father's films, some dialogue he'll remember. So on set, memo na dialogues enti, because I'm new, I don't know the language, I'm busy learning my dialogue. He will come, listen, my nana, his film, that dialogue, he'll start. I'm like, okay sir. Then suddenly the detective will say, ready, action. He'll start, sir, I have forgotten what my dialogue was. Then I learned, I said, no, he's excellent in his job. I have to focus on my work. But he's a dream to work with. He's so naughty. He's like a kid on set. Super. And Big Boss opportunity. Yes. ఎలా వచ్చింది? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.